Hi guys, in this video we will discuss about audio tag and video tag. Guys, ఆల్రెడీ మనం అసలు వెబ్సైట్లో ఇమేజెస్ని ఎలా డిస్ప్లే చేయాలి అండ్ ఫైల్స్ని ఎలా అప్లోడ్ చేయాలో చూసాం కదా. ఈ వీడియోలో మనం ఒక ఆడియోని ఎలా ప్లే చేయాలి అండ్ వీడియోని ఎలా ప్లే చేయాలో చూద్దాం గైస్. ఓకేనా, ఆడియోని మీరు ప్లే చేయాలంటే ముందుగా మీరు ఆడియో ట్యాగ్ ఉపయోగించాలి గైస్. ఓకేనా, ఆడియో ట్యాగ్ ఉపయోగించిన తర్వాత సోర్స్ ట్యాగ్ ఉపయోగించాలి గైస్. సోర్స్ ట్యాగ్లో మీరు మేజర్గా 2 అట్రిబ్యూట్స్ ఉపయోగించాలి. వన్ ఈస్ సోర్స్, అనదర్ వన్ ఈస్ టైప్ గైస్. సోర్స్ ఎందుకంటే మీ ఆడియో ట్యాగ్ పాత్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి గైస్. టైప్ ఎందుకంటే ఆ ఆడియో ట్యాగ్ అనేది ఏ టైప్లో ఉంది, MP3నో MP4, సో అలా మనం డిస్ప్లే చేసుకోవాలి గైస్. ఒకవేళ ఇన్ కేస్ ఆ ఆడియో అనేది ఇన్ కేస్ ఎలాంటి ఇష్యూ అయినా వచ్చి ఒకవేళ ప్లే అవ్వకపోతే మనకి ఈ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది గైస్. ఓకేనా, యువర్ బ్రౌజర్ డస్ నాట్ సపోర్ట్ ఆడియో. ఓకేనా, సేమ్ అలాగే వీడియో కూడా అంతే గైస్. ఓకేనా, సో మీరు వీడియోకి అయితే వీడియో ట్యాగ్ ఉపయోగించాలి, ఆడియోకి అయితే ఆడియో ట్యాగ్ ఉపయోగించాలి గైస్. ఓకేనా, సో మీరు దాంట్లో చూసుకున్నట్టయితే మీరు విడ్త్ 400 అంటే మన వీడియో విడ్త్ అనేది 400 అని చెప్పడానికి గైస్. ఓకేనా, సో మీరు దీంట్లో కూడా సోర్స్ ట్యాగ్ ఉపయోగించి దాంట్లో కూడా SRC అట్రిబ్యూట్లో మీరు వీడియో పాత్ అనేది ఇవ్వాలి గైస్. ఓకేనా, సో టైప్ కూడా అంతే సేమ్ గైస్. ఆడియోకి ఎలాగైతే మీరు ఉపయోగించారో వీడియోకి కూడా అంతే గైస్. ఓకేనా, సో ఇప్పుడైతే మనం అవుట్పుట్ చూద్దాం గైస్. చూసారా, మనకు అనేది ఆడియో అనేది ఈ ఫార్మాట్లో డిస్ప్లే అవుతుంది, వీడియో అనేది ఈ ఫార్మాట్లో డిస్ప్లే అవుతుంది గైస్. ఏంటన్నా నేను ఆడియో ట్యాగ్ వాడితే అలా డిస్ప్లే అయిపోతుంది, వీడియో ట్యాగ్ వాడితే ఇలా డిస్ప్లే అయిపోతుంది అంటే కాదు గైస్. ఇక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారు. ఇక్కడ అలా మీకు డిస్ప్లే అవ్వాలంటే గైస్ మీరు అనేది కంట్రోల్స్ అనే మీరు కీవర్డ్ యూజ్ చేయాలి గైస్. ఓకేనా, ఆ కంట్రోల్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తేనే మీరు చూసారా మనకి ఇక్కడ ఏంటి ఆడియోలో 3 బటన్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి మనకి ఏంటి పాస్ చేసుకోవచ్చు, ప్లే చేసుకోవచ్చు, అండ్ వీడియో అనేది పెద్ద చేసుకోవచ్చు, సౌండ్ తగ్గించుకోవచ్చు. మనకి ఇవన్నీ రావాలంటే మనం కంట్రోల్స్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి గైస్. ఓకేనా, కంట్రోల్స్ అనే కీవర్డ్ మీరు యూజ్ చేసినట్టయితేనే మనకి ఆ కంట్రోల్స్ అనేవి వస్తాయి గైస్. ఓకేనా, మరి లూప్ ఎందుకన్నా అంటే గైస్ మనకనేది ఆ ఆడియో అనేది వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ ఆడియో ఆటోమేటిక్గా ప్లే అయిపోతాక మనం ఈ లూప్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం గైస్. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే మనం వీడియోలో పాస్టర్ అనే అట్రిబ్యూట్ ఉపయోగించాం. ఈ అట్రిబ్యూట్ ఎందుకంటే మన వీడియో అనేది ప్లే అవ్వక ముందు మనం ఒక పాస్టర్ అనేది డిస్ప్లే చేయాలి కదా, సో థంబ్నెయిల్ లాగా. సో ఆ పాస్టర్ ఇమేజ్ మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా, సో అలా మనం HTMLలో వీడియోస్ని ఆడియోస్ని అలా డిస్ప్లే చేస్తాం గైస్. That's it guys. If you want to know more about this topic, please check my description guys. If you have any doubts, please comment guys. If you like my content, please like, share guys. If you don't forget to subscribe my channel guys. Why not you? Bye guys.